హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడో టాక్స్. ద డైనోసార్ సిరీస్. ఇప్పటి వరకు డైనోసార్స్ మీద చాలా సిరీస్ వచ్చాయి, చాలా మూవీస్ వచ్చాయి. జురాసిక్ పార్క్ అని, జురాసిక్ వరల్డ్ అని, లేదంటే డైనోసార్ వర్సెస్ గాడ్జిల్లా, కింగ్ కాంగ్ ఇలా చాలా వచ్చాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అసలు డైనోసార్స్ అనేవి ఎలా వచ్చాయి, వాటి పుట్టుకేది, దాని ఫస్ట్ జనరేషన్ నుంచి చివరి చనిపోయే వరకు, ఆ లాస్ట్ జనరేషన్ వరకు కూడా అవి ఎలా ఆవిర్భవించాయి అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు ఈ సిరీస్లో. మీరు ఇప్పటి వరకు ఎన్ని డైనోసార్ మూవీస్ చూసారో నాకు తెలియదు, కానీ ఈ డైనోసార్ సిరీస్ చూస్తే మాత్రం మీకు వాటన్నిటికన్నా బెస్ట్ ఇంపాక్ట్ కలిగిన ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ద డబ్బింగ్. ఈ డైనోసార్ అనే సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. అది అఫీషియల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే డబ్బింగ్ నిజంగా ఒక పెద్ద మంచి డాక్యుమెంటరీ చూస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది. లక్కీగా తెలుగులో ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ డైనోసార్స్ అనేవి, వాటి పేర్లు అండ్ అవి ఎక్కడి నుంచి పుట్టాయి, వాటికి ఆహారం మొదట్లో ఏదై ఉండేది, ఆ తర్వాత ఎలా మారింది, సంవత్సరాలు గడిచే కొద్దీ అవి ఎలా అంతరించిపోయాయి అండ్ అవి అంతరించిపోవడానికి అవే ఎలా కారణమయ్యాయి అనేది కూడా చాలా క్లియర్గా చూపిస్తారు. ఇది కేవలం 4 ఎపిసోడ్స్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. 4 ఎపిసోడ్స్ ఉంటుంది, మేబీ ఒక్కొక్క ఎపిసోడ్ 40 minutes to 50 minutes ఉంటుంది, బట్ మీకు అసలు టైమే తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదో డాక్యుమెంటరీ అన్నాను కదా అని చెప్పి మనకి డిస్కవరీ ఛానల్లో వచ్చేలా ఉండదండి. ఇది చాలా క్లియర్గా ఉంటుంది, ఒక ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఒక డైనోసార్ పుట్టుక దగ్గర నుంచి అది ఎదిగే విధానం, దాని సర్వైవల్, దానికి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, దానికి ఫుడ్ ఎలా దొరికింది, దాన్ని ఎలా ఏర్పరచుకుంది, ఒక్కొక్క టైంలో ఫుడ్ లేకపోయేసరికి అది ఏం చేసింది అనేది చాలా క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది. బేసిక్గా డాక్యుమెంటరీస్లో చిన్నపాటి ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే జరిగిన కథని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒక పర్సన్ వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, దానికి తగ్గ ఇమేజెస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మేబీ అలా ఉండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ స్టోరీ టెల్లింగ్ ఒకటి ఉంటుంది, బట్ ఇందులో అలా కాదు, ఒక స్ట్రైట్ ఫిలిం లాగే ఉంటుంది. నిజంగా డైనోసార్స్ వస్తాయి, ఆ అడవులు, అక్కడ ఉన్న ఫుడ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ లొకేషన్స్, ఇవన్నీ చాలా రియలిస్టిక్ ఉంటాయి. నిజంగా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా మన కోసం తీసారేమో అన్న ఫీల్ తీసుకొస్తుంది ఈ డాక్యుమెంటరీ. దీనికి తెలుగు డబ్బింగ్ ఆర్సీఎం రాజు గారు చెప్పారంట. త్రూఅవుట్ 4 episodes అసలు టైమే తెలియకుండా వెళ్ళిందంటే హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఆయన చెప్పే విధానంలో కూడా ఒక డైనోసార్ని మనం ఎలా చూడాలి అనే దాన్ని కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఒక డైనోసార్ మనకు చూడటానికి క్యూట్గా అనిపిస్తుంది అంటే దాని వెనకాల ఆయన వాయిస్ కూడా ఒక కారణం. ఒక డైనోసార్ మనం అనుకున్న దానికన్నా చాలా భయంకరంగా, దారుణంగా కనిపిస్తుందంటే దానికి కారణం కూడా ఆయన వాయిసే. ఒక డైనోసార్ ఆకలితో ఉన్నప్పుడు అది ఎంత జిత్తుల మారిగా కొన్ని ప్లాన్స్ వేస్తుంది, ఎంత తెలివిగా తన ఆహారాన్ని తను సంపాదించుకుంటుంది, తన తోటి వాటిని కూడా అది ఎలా చంపి తింటుంది అనేది చాలా క్లియర్గా చూపిస్తారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఆస్కార్స్లో నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఆస్కార్స్లో నాకు తెలిసి ఈ డైనోసార్స్ ఖచ్చితంగా కొడుతుంది అనిపిస్తుంది. అంత ప్యూర్గా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సిరీస్ గురించి ఎంతో డీటెయిల్స్ చెప్పాలని ఉంది, లైక్ లొకేషన్ వైజ్ కానీ కొన్ని డీటెయిల్స్ చెప్తారు, కొన్ని డైనోసార్స్ పేర్లు కానీ, బావి కానీ, ఇలా చాలా డీటెయిల్స్ చెప్పనుంది. బట్ ఇవన్నీ చెప్తే మీకు అది సస్పెన్స్ పోతుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. కాసేపు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం చెప్పడంలో కన్నా చూడటంలోనే ఎక్కువ సంతోషం ఉందిరా బాబు అన్న ఫీల్ తీసుకొచ్చింది నాకు ఈ వెబ్ సిరీస్. బేసిక్గా వెబ్ సిరీస్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ అంతా దాని స్టోరీని చెప్పి అవి ఎలా పుట్టాయి, ఎక్కడి నుంచి పుట్టాయి, ఇలా సోదంతా ఉంటుంది. బట్ అలా లేదు, ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే తీసుకెళ్ళిపోతారు మనల్ని, డైరెక్ట్గా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారు. డైనోసార్స్, వాటి ప్రపంచాలు, అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి, అన్ని ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యాయి, ఎన్ని ఇయర్స్ సర్వైవ్ అయ్యాయి, ఇవన్నీ చాలా క్లియర్గా మొదటి ఎపిసోడ్లోనే చూపించేస్తారు. కేవలం 4 episodes మాత్రమే ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా, లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, బ్రేక్ టైంలో కల్లా ఒక్కొక్క ఎపిసోడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి, మీకు మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. లేదా మేము ప్రశాంతంగా చూడాలనుకుంటే కుదిరితే ఒక మంచి టీవీలో, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న టీవీలో కూర్చొని మంచి హోమ్ థియేటర్లో పెట్టుకుని వినండి, మీరు ఆ జురాసిక్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. జురాసిక్ అనకూడదు, మీరు ఆ డైనోసార్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సౌండ్ సెటప్ ఉన్న మ్యూజిక్లో, మంచి హోమ్ థియేటర్లో ఉన్న పెద్ద టీవీలో కూర్చుని ఫ్రెండ్స్ అందరూ చిల్ అవుతూ కూర్చొని చూడండి, భలే ఎక్కుతుంది. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఈ డైనోసార్స్ అనే సిరీస్ కిడ్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి. ఇందులో అంత పెద్ద బ్లడ్ షెట్ ఆ టైప్ ఏమి ఉండదు, కానీ కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎక్కువగా ఇష్టపడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా అంతే, ఆ జురాసిక్ పార్క్ అని చెప్పి ఏదో సినిమా వస్తుంది, దానికోసం వెంబర్లాడేటోళ్ళు, అదొక పెద్ద అద్భుతమేమో, అదో పెద్ద ప్రపంచం, వింత ప్రపంచం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. సో అలాంటి ఫీలింగే పిల్లలకి బాగా తీసుకొస్తుంది. సో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా ఈ డైనోసార్స్ అనేది ఫుల్ హెచ్డీలో డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా నెట్ఫ్లిక్స్లో చూడండి, చాలా క్లారిటీగా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అతిశక్తి అనుకోకపోతే ఒక 3D సినిమా చూస్తాననేమో అన్న ఫీల్ వస్తుంది మీకు. డైనోసార్ ఎక్కడ ఉంటుంది, ఇలా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది. కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ చాలా అద్భుతంగా చేశారు. విఎఫ్ఎక్స్ టీము, గ్రాఫిక్ డిజైనర్, ఎడిటర్స్, వీళ్ళందరూ కలిపి ఒక పర్ఫెక్ట్ది దింపాలి అని ప్లాన్ చేసుకుని దింపినట్టు ఉన్నారండి. నాకు తెలిసి అన్ని ఏజెస్ వాళ్ళకి, అన్ని గ్రూప్స్ వాళ్ళకి, అందరి మెజారిటీస్ వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది. నాట్ ఓన్లీ కిడ్స్, నాట్ ఓన్లీ టీనేజర్స్, పెద్దవాళ్ళే కాదు, మొత్తం అందరికీ, అన్ని కమ్యూనిటీస్కి నచ్చుతుంది ఈ సిరీస్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ దిస్ డైనోసార్స్ టీమ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఇన్ తెలుగు డబ్బింగ్లో లేకపోయి ఉంటే నేను ఎంత ఇంట్రెస్ట్గా చూసేవాడిని కాదేమో.
ఆల్మోస్ట్ స్ట్రైట్ తెలుగు డాక్యుమెంటరీ ఏమో అన్న ఫీల్ తీసుకొస్తుంది మీకు. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఈ వారం మీరు ఏదైనా బిజీ స్కెడ్యూల్లో ఉన్నట్లయితే కనుక చాలా తక్కువ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూడాలనుకుంటే కనుక స్టార్ట్ దిస్ సిరీస్. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చి ఒక మంచి కంప్లీటెడ్ సిరీస్ చూసానన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక్క రోజులోనే మొత్తం లేపేచ్చు కూడా నన్ను అడిగితే. సో అంత బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ నేను ఇంకో హారర్ వీడియో చేయాలి. ఆ హారర్ మూవీ చూస్తున్నాను, ఇండోనేషియా మూవీ. చాలా బాగుంది. చూస్తున్నప్పుడు కాస్త భయం అనిపించింది. దీన్ని ఇంకొంచెం ఇంటెన్స్గా మీ ముందుకు తీసుకురావాలని కావాలని లేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ డైనోసార్ సిరీస్ చూసేయండి. ఐ థింక్ విత్ ఇన్ 2 డేస్లో నేను ఇంకొక మంచి వీడియో ఈ హారర్ మూవీ ఏదైతే ఉందో అది మీకు రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ ఇట్ విల్ గోన్ బ్లాస్ట్ యువర్ మైండ్స్. ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. సో టిల్ దెన్ అప్పటి వరకు ఈ డైనోసార్ సిరీస్ చూస్తుండే అండ్ మన ఛానల్లో పాత వీడియోస్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్, ఇంకా మంచి సినిమాలు సజెస్ట్ చేస్తున్నవి ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి డైనోసార్స్ మూవీస్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.